వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారి సర్క్యులర్ మెమో ఫైనాన్షియల్ 02-14060/93 2025 సారాంశం అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారి మెమో విడుదల. డిజిటల్ సంతకం చేసిన పీపీఓల విషయమై నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారికి రిప్రజెంట్ చేసిన మీదట ఈరోజు జారీ చేయబడిన సర్క్యులర్ పూర్తి సారాంశం. ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్షియల్ 02-14060/93/2025 DSEC DTA వారైతే జారీ చేయడం జరిగింది. ఇక విషయం చూసినట్లయితే ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ పెన్షన్లు ఏజీ వారు జారీ చేసిన డిజిటల్ సంతకం చేసిన పీపీఓలకు సంబంధించి పై సూచనలో పేర్కొనబడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీస్ మరియు లెక్కల విభాగం కార్యాలయానికి చెందిన లేఖలో 2025 ఏప్రిల్ 1 నుంచి భౌతిక పీపీఓల స్థానంలో డిజిటల్ సంతకం చేసిన పీపీఓలను ట్రెజరీ కార్యాలయాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా తగిన ఆదేశాలు వచ్చేలా చేయడానికి ఇప్పటికే అనుమతులు పొందిన పీపీఓలపై జీతభత్యాల చెల్లింపులు ప్రారంభించబడకపోవడంతో పెన్షనర్ల నుండి పెన్షన్ చెల్లింపుల విషయంలో ఒత్తిడి నెలకొంది. అందువల్ల పెన్షనర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం నుండి తగిన ఆదేశాలు అందే వరకు తాత్కాలికంగా రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ ఆఫీసర్లు డిటి అండ్ ఏఓస్ మరియు ఏటీఓ ఏపీసీఆర్టీ మంగళగిరిలను ఈ క్రింది విధంగా సూచిస్తున్నాం. అదేంటంటే డిజిటల్ సంతకం చేసిన పీపీఓల్ని అంగీకరించాలి. అవి ఏజీ కార్యాలయం నుండి నమోదు చేసిన తపాలా ద్వారా వచ్చిన వివరణ పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించాక మాత్రమే స్వీకరించాలి. ఇక పీపీఓ, జీపీఓ, సిపిఓలలో ఉన్న సీనియర్ ఏఓ యొక్క పేరు ఏజీ వారి కార్యాలయం నుండి ఇప్పటికే అందిన నమూనా సంతకాలతో సరిపోల్చి ధృవీకరించాలి. డిజిటల్ రూపంలో వచ్చిన పీపీఓల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించాలి. తద్వారా ఏజీ కార్యాలయంతో సరిపోల్చుకునే వీలుంటుంది అని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ మోహన్ రావు నేతాల వారు సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని డిటి అండ్ ఏఓస్ మరియు ఏటీఓ ఏపీసీఆర్టీ మంగళగిరి వాళ్లకు మెయిల్ ద్వారా అయితే పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అది ఈనాటి సమాచారం.